ఈరోజు అప్డేట్ విషయానికి వచ్చినప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు అన్నట్టుగా కన్వేర్ బెల్ట్కి సంబంధించి అది ప్రోగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈవినింగ్ 5, 6 లేకపోతే ఈరోజు రాత్రికల్లా దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే కనుక లోపల చూసుకుంటే డెబ్రిస్ పెరిగిపోతుంది, నిర్మాణ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. ఆ నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తే కానీ పని ముందుకు కదలనే పరిస్థితి. అలా అని చెప్పి వాటర్కి సంబంధించి వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి. ఒక గుంట తవ్వుతూ ఉంటే ఆ గుంటలోకి వాటర్ వచ్చేస్తుంది, ఇంకో గుంట తవ్వాల్సి వస్తుందంటే ఒక గుంటలోకి వాటర్ని ఇంకో గుంటలోకి పంపించేటప్పుడు ఇంకొక తవ్వకం జరపాల్సి వస్తుంది. ఇది ఇక్కడ కార్మికులు రెస్క్యూ సిబ్బంది చెబుతున్న పరిస్థితి. రెస్క్యూ సిబ్బంది ఒకటే చెప్తున్నారు, రిస్క్ అయితే చిన్న ఫ్యాక్టర్ అయితే కనిపిస్తోంది, చిన్న భయం అయితే ఉంది. భయం విషయానికి వచ్చినప్పుడు మరి ముఖ్యంగా దీనికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు చూసుకుంటే రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి కాస్త జరుగుతూనే ఉంది, బట్ కాస్త డిలే అవుతుంది. కన్వేర్ బెల్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ కంటిన్యూ అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్కి చూసుకుంటే కనుక మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ శాంతి పూజలు చేయడం జరిగింది. మనం ఒక్కసారి ఆ శాంతి పూజలకు సంబంధించిన విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది కన్వేర్ బెల్ట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే టనల్ ఎంట్రన్స్ భాగం. ఈ ఎంట్రన్స్ భాగంలో మీరు చూసుకుంటే కనుక ఇదిగోండి శాంతి పూజలు జరిగాయి. ఉదయం శాంతి పూజలు నిర్వహించిన పరిస్థితి. దీంతోపాటు ఈ శాంతి పూజలకు జేపీకి సంబంధించి కీలకమైన అధికారులు అలాగే ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా కొంతమంది అధికారులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ వీళ్ళు ఈ శాంతి పూజలు నిర్వహించిన పరిస్థితి. దీంతోపాటు ఇక్కడ ఈ శాంతి పూజలు కేవలం ఎంట్రన్స్లోనే కాదు, ఎంట్రన్స్కి సంబంధించి అక్కడ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ కూడా పూజలు చేస్తున్నారు. అంతే వాళ్ళు ఇక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పారు, ఘటన జరిగింది కదా, ఆ ఘటనకు సంబంధించి శాంతి పూజలు చేసామంటూ కూడా ఇక్కడ కొంతమంది మనకి ఆఫ్ ది రికార్డ్గా చెబుతున్న పరిస్థితి మనోజ్. అయితే ఇక్కడ రాగానే ఏం జరిగిందని చెప్పాలని అడిగితే కనుక ఏదో సాధారణ పూజలేమో అనుకున్నాం. అయితే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కనుక ఈ ఘటన జరిగింది దీనికి సంబంధించి శాంతి పూజలు నిర్వహించడం జరిగింది అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. దీపారాధనకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తాం. ఇక్కడ మీరు చూస్తే కనుక టనల్ ఎంట్రన్స్లో కూడా కొన్ని పూలను అలాగే ఇక్కడ కొన్ని ఏర్పాటు చేసి ఇక్కడ కూడా పూజ చేసిన పరిస్థితి. ఇది టనల్ ఎంట్రన్స్కి సంబంధించి. టనల్ ఎంట్రన్స్లో కూడా మీరు చూస్తే కనుక టనల్ ఎంట్రన్స్లో కూడా వాళ్ళు పూజలు నిర్వహించిన పరిస్థితి. టనల్ ఎంట్రన్స్లో కూడా పూజలు నిర్వహించిన తర్వాత అంటే రెస్క్యూ ఆపరేషన్స్ ఎంత చేస్తున్నా సరే అవి స్పీడప్ అవుతున్నాయి. అంటే 12 బృందాలు కష్టపడుతున్నా ఎక్కడ కూడా ఒక కొలిక్కి రావటం లేదు. అందుకే బహుశా ఇంకా ఈ ప్రేయర్స్ అన్నీ కూడా, ఎందుకంటే అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఆ రెస్క్యూ ఆపరేషన్స్ త్వరగా పూర్తవ్వాలి, ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళంతా కూడా తిరిగి రావాలి అంటూ కూడా. అంటే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి రెస్క్యూ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ద సేమ్ టైం రెస్క్యూ ఆపరేషన్స్ త్వరగా పూర్తవ్వాలని. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే మాత్రం కొలికి రావట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక పూజలు చేసినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే మీరు చూస్తే కనుక మీరు అన్నట్టుగా 12 రోజులు అయింది. 12 రోజులు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొలికి రాలేదు. ఈ రోజు రేపట్లో మాత్రం ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కొలుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కొలిక్ ఇన్ ద సెన్స్ వన్స్ ఈ కన్వేర్ బెల్ట్ అనేది కనుక ప్రారంభమైతే అప్పుడు మీరు చూడొచ్చు. ప్రస్తుతం మనం టన్నెల్ లోపలికి వచ్చే ప్రయత్నం చేసాం. టన్నెల్ లోపల ఎటువంటి సినారియో ఉందనేది. ఇక్కడ ఏంటంటే కాస్త ఉక్కబోత కూడా పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి నేను సింగరేణి వాళ్ళతో మాట్లాడినప్పుడు డిఫికల్టీ అయితే ఉంది. అంటే మాకు ఆల్రెడీ సింగరేణి అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం ఇక్కడ మేము ఉపయోగించడం జరుగుతోంది. ఆ డిఫికల్టీని మేము ఓవర్కమ్ చేస్తున్నాం. సాధారణమైన వాళ్ళు ఎవరైనా వస్తే కనుక కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ మాకంటే కాస్త అనుభవం ఉంది కాబట్టి ఒకవేళ ఇబ్బందికరంగా అనిపించినప్పుడు ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఏంటి అనేది కూడా మా దగ్గర ఉన్నాయి. దాని తగ్గట్టు మేము మేనేజ్ చేసుకుంటున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. సో నేను దాదాపుగా ఒక కొన్ని అడుగులు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వచ్చినప్పుడు కూడా ఇక్కడ కాస్త ఇబ్బందికర వాతావరణం. అఫ్కోర్స్ ఇప్పుడు స్టార్టింగ్లో లేదు కానీ కాస్త లోపలికి వెళ్తే మాత్రం ఉంటుంది. సో అటువంటి సినారియో. అయితే ఈ ఆపరేషన్కి సంబంధించి ఇంకొక 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ నిన్న కలెక్టర్తో నేను మాట్లాడినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, మరి ముఖ్యంగా ఈరోజు టన్నెల్కి సంబంధించి కన్వేర్ బెల్ట్ అనేది ప్రారంభమవుతుంది. టన్నెల్కి సంబంధించి కన్వేర్ బెల్ట్ వన్స్ ప్రారంభమైన తర్వాత రెస్క్యూ డెబ్రిస్ ఏవైతే ఉన్నాయో డెబ్రిస్ అనేది క్లియర్ అయిపోతుంది. దాంతోపాటు టన్నెల్ బోరింగ్ మెషిన్కి సంబంధించి ప్రధానమైన ప్రధానంగా దాన్ని విడిభాగాలుగా మార్చి ఆ విడిభాగాలుగా మార్చిన తర్వాత దాన్ని పంపించడం ద్వారా టన్నెల్కి సంబంధించి ఆ స్పేస్ ఖాళీ అవుతుంది. ఆ స్పేస్ ఖాళీ అయిన పక్షంలో అప్పుడు ఎస్కవేటర్ అంటే మనం సాధారణంగా జేసీబీలు అంటూ ఉంటాం, చిన్న సైజు జేసీబీలకు సంబంధించి వాటిని టీబీఎం తర్వాత టీబీఎం లోపలికి పంపించడం జరుగుతుంది. తద్వారా ఈ ఆపరేషన్ మరింత స్పీడప్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు కలెక్టర్ చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేశానండి. ఎస్పీతో నేను మాట్లాడినప్పుడు
ఆయన చెప్పారు. ఎందుకంటే చాలా భయాందోళన అయితే మాత్రం నెలకొంది అంటూ డిస్కషన్ జరుగుతుంది. ఆఫ్ ది రికార్డ్గా కొంతమంది రెస్క్యూ సిబ్బంది కూడా చెప్తారన్న చిన్న రిస్క్ అయితే మాకు అనిపిస్తుంది అని చెప్పి కూడా అంటూ కూడా. సో ఇటువంటి సినారియోలో వాళ్ళు ఏమంటున్నారంటే కనుక సో ఇటువంటి సినారిలో వాళ్ళు ఏమంటున్నారంటే కనుక ఉన్నత స్థాయి అధికారులు ఎక్కడా భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళైతే ఒకటే చెప్పడం జరుగుతోంది, ఎక్కడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కనుక రెస్క్యూ ఆపరేషన్స్లో ఒక్కసారి సో ఎందుకంటే కనుక రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఇబ్బందికర వాతావరణం ఇవి ఉండదు. ఎందుకంటే కనుక నిష్ణాతులతో మేము మాట్లాడాం. 12 మంది బృందాలకు సంబంధించి కీలకమైన వ్యక్తులు, అధికారులు వాళ్ళ సూచనలు, సలహాల తర్వాత మాత్రమే మేము అక్కడికి చేరుకోవడం జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఎస్ మనోజ్ ఓకే, రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి మాత్రం కంటిన్యూ అవుతున్న పరిస్థితి మీరు చూస్తే కనుక ఒకసారి మీరు చూడొచ్చు, ఈ పైప్స్ కూడా సిద్ధం చేసి ఉంచారు. ఒకవేళ వాటర్ లెవెల్ పెరిగితే కనుక ఈ పైప్స్ ద్వారా నీటిని మరింత బయటకు పంపించేందుకు మోటార్స్ని కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే చిన్న సైజ్ మోటార్ల సాయంతో నీటి లెవెల్స్ కనుక పెరిగితే, ప్రస్తుతం నీటి లెవెల్స్ తగ్గుతున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఈ నేపథ్యంలో ఒకవేళ పెరిగితే కనుక ఇదిగో ఈ పైప్స్ పెద్ద పైప్స్ రైట్, అది ఎక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఆ ప్రచారం అయితే మాత్రం ఉంది, అధికారులు కూడా ఎక్కడ రియాక్ట్ కావటం లేదు. ఒకసారి అధికారులు కనుక కలిస్తే కనుక వాళ్ళతో నేను అడిగే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా ప్రచారాలకు సంబంధించి ఆర్టీవీ చెక్మేట్ పెట్టింది. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యే వంశీకృష్ణ అడిగినప్పుడు కొన్ని ప్రచారాలకు సంబంధించి చెక్మేట్ పెట్టింది. నిన్న కూడా ఇదే అంశానికి సంబంధించి నేను కలెక్టర్ని అడిగిన పరిస్థితి. ఎందుకంటే కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి, వాటిలో వాస్తవం ఏంటి అడిగినప్పుడు ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఈ ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే బహుశా ఇన్ని రోజులు అయి ఉంటుంది కాబట్టి కేవలం అక్కడ మృతదేహాలకు సంబంధించిన స్మెల్ ఏమైనా రావడం జరుగుతోందా అంటే, లేకపోతే ఇంకా ఏమైనా అవశేషాలకు సంబంధించి కూడా అటువంటి సినారియో ఉందా, ఒకసారి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. బట్ అధికారులు మాత్రం ఎక్కడ ఏ కన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు. నిన్న రాత్రి నుంచి ప్రచారం జరుగుతుంది. టీపీఆర్కి సంబంధించి కలెక్టర్ని నేను అడిగితే ఆయన ఏం చెప్పారంటే కనుక 4 లొకేషన్స్ మేము అంటే 4 లొకేషన్స్కి సంబంధించి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది జీపీఆర్ సిస్టమ్ ద్వారా. 2 లొకేషన్స్లో వాటిని మేము ట్రేస్ అవుట్ చేసాం. 2 లొకేషన్స్లో మేము ట్రేస్ అవుట్ చేసినప్పుడు మెటల్స్ డిటెక్ట్ అవ్వడం జరిగింది. మరి 2 లొకేషన్కి సంబంధించి అవి ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి. అవి ఒక 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ క్లారిటీ రాకపోతే కనుక ఆల్టర్నేటివ్గా నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలనేది వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇప్పుడు ఇంకొక షిఫ్ట్లో కార్మికులు, రెస్క్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా దిగడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ చేరుకుంటున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్కి చేరుకుంటున్నారు వాళ్ళంతా కూడా. సో మీరు అన్నట్టుగా జీబీఆర్కి సంబంధించి మిగతా 2 లొకేషన్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మనోజ్ ఆ 2 లొకేషన్కి సంబంధించి ఇప్పుడు డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కనుక అక్కడ డిటెక్ట్ అయితే ఓకే, లేని పక్షంలో వాట్స్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటే కూడా లోపల ఎలాంటి సినారియో ఉందండి. లోపల ఊపిరాడుతుందా మీకు? లోపల బురద లాంటిది ఏమైనా వస్తుందా తవ్వినప్పుడు? వస్తుంది, కంప్లీట్ బురదనే కదా. కంప్లీట్ బురద ఉంది. ఏమైనా బయటపడ్డాయి మీకు? ఏమైనా లేదు, కొంచెం ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళు మాట్లాడే సందర్భం వెనకాల నుంచి వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నారు. వాళ్ళని మాట్లాడేవద్దంటూ కూడా వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. సో వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతుంది, ఎక్కడ ఎటువంటి సినారియో లేదు, అక్కడ మాత్రం బురద మాత్రం డిటెక్ట్ అవుతుందంటే వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు, వాళ్ళు దిగిన తర్వాత పోలీస్ ఫోర్స్ కూడా వాళ్ళు చుట్టుతుంది. 120 మంది, 120 నుంచి 140 మంది, ఇన్ఫాక్ట్ 120 నుంచి 150 మంది ఒక షిఫ్ట్లో వర్క్ చేయడం జరుగుతుంది మనోజ్. మరి ముఖ్యంగా 200 మంది కూడా ఒక ట్రిప్లు సాధారణంగా ఉన్న సందర్భాల్లో అంటే దాదాపుగా 120 నుంచి 200 మంది అంటే ఆన్ అండ్ యావరేజ్గా 150 మంది ఇటు రంగంలోకి దిగడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా చూసినప్పుడు 600 మంది వర్క్ ఫోర్స్గా అనుకుంటే దీంట్లో 200 మంది కేవలం సింగరేణి నుంచే ఉన్నారు. సింగరేణికి సంబంధించి మీరు చూడొచ్చు, ఒక్కసారి ఆ బ్యాటరీ లైట్స్తోని వాళ్ళు ఆ టార్చ్ లైట్స్తోని వాళ్ళు ఇక్కడ సర్చ్ ఆపరేషన్కి సంబంధించి వాళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఆ బ్యాటరీ లైట్స్ మీకు ఎందుకంటే అక్కడ అటువంటి సినారియో ఉంది. దాదాపుగా మనం మధ్యాహ్నం 2 గంటల సందర్భంలో మాట్లాడుకున్నప్పుడు కూడా వాళ్ళ టార్చ్ లైట్ యూజ్ చేసుకుని లోపల తీసుకువెళ్తున్నారంటే అక్కడ సినారీ అర్థం చేసుకోవచ్చు. చిమ్మ చీకటి అక్కడ ఊపిరి ఆడుస్తున్న సందర్భానికి సంబంధించి కూడా మాట్లాడుకునే సందర్భం. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం బట్టి ఎవరు ఇక్కడ మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. సో ఒకసారి చూడొచ్చు, ఒక్కసారి వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आप यहाँ से स्टार्ट होने के बाद अंदर जाने के लिए कितना टाइम लगेगा? 1 घंटा लगेगा। 1 घंटा। कौन सा पोजीशन, कितना किलोमीटर तक जा सकते हैं आपने? वो 13.5 किलोमीटर है। हाँ।
बस 1 घंटे में चले जाएंगे अपनी आने में 2 घंटा लगेगा। 2 घंटा लगता है। 2 घंटा लगता है। अच्छा, तो वहाँ तो सांस की थोड़ा इश्यू और हो रहा बोल के सुना में आया था, वहाँ ऐसे उतना इश्यू है, सांस में थोड़ा दिक्कत हो रहा है क्या अंदर? नहीं सब ठीक है। తెలుగు అచ్చా, లోపలికి ఊపిరి ఆడట్లేదు, లోపలికి వెళ్ళినప్పుడు అంటున్నారు. అక్కడ ఊపిరి ఆడుతున్నా బాగానే ఉంది, వెంటిలేషన్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, వెంటిలేషన్ అంతా బాగానే ఉంది. రైట్, అది సో దాంతోపాటు ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో ఎక్కే ప్రయత్నం చేస్తున్నాను నేను ఒకసారి. ఎస్, ఒక్కసారి మీరు చూడొచ్చు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. कोई తెలుగు में बात कर सकते हैं? తెలుగు ఎలా ఉందండి లోపల సిచ్యువేషన్? సిచ్యువేషన్ బాగానే ఉంది ప్రస్తుతానికైతే. మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము, డిగ్గింగ్ నడుస్తుంది. ఇంకా దాదాపు ఎంత డిగ్ చేశారు ఇప్పటికి? ఇప్పుడు మూడు చోట్ల అయితే పాయింట్స్ ఎక్కడైతే చేశారో అక్కడ డిగ్గింగ్ చేయడం స్టార్ట్ అయింది. కాకపోతే అక్కడ ఏం ఫౌండ్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ వేరే పాయింట్స్ ఏవైతే ఇచ్చారో ఆ పాయింట్స్ మళ్ళీ కొత్తగా డిగ్గింగ్ స్టార్ట్ చేశారు. ఎన్ని మీటర్లు డిగ్ చేస్తుంటారు సుమారు ఇప్పుడు? 6 feet అబౌవ్ డిగ్ చేశాం. 6 meters. అక్కడేదో వాసన వస్తుంది, అది ఇది అంటున్నారు, ఏంటి వాసన ఉందన్న? దాని గురించి అయితే మనకు తెలియదు, ఈరోజు వెళ్తున్నాం కదా, ఈరోజు తెలుసు. సో టీబీఎం దగ్గరికి చేరుకున్నారా? అది ఎంతవరకు వచ్చిందండి? టీబీఎం వరకు వెళ్ళాము, ఇంకా మట్టి అంతా అలాగే ఉండిపోయింది. అక్కడ వరకు మన లోకో వెళ్ళలేకపోతుంది. అందువల్ల ఏంటంటే కొద్దిగా మాన్యువల్గానే చేయాల్సి వస్తుంది. ఈ కన్వేయర్ బెల్ట్ స్టార్ట్ అయితే మీకు ఎంత రిస్క్ తగ్గచ్చండి? అక్కడ ఉన్న మట్టి మాన్యువల్గా కాకుండా ఇప్పుడు మిషన్ ద్వారా, ఇది కన్వేయర్ బెల్ట్ ద్వారా అయితే తొందరగా అవుతుంది వర్క్. ఇప్పుడు ఎన్ని టన్స్ ఆఫ్ వ్యర్థాలు బయటకు వస్తున్నాయి? ఒకవేళ ఈ కన్వేయర్ బెల్ట్ స్టార్ట్ అయితే ఎంత తగ్గచ్చు మీకు? అది ఇంకా ప్రాజెక్ట్ వాళ్ళే చెప్పగలుగుతారు ఎంత టైం. సో లోపల ఎటువంటి కండిషన్ ఉంది? ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఊపిరి ఆడట్లేదు, లేకపోతే భయపడిపోతున్నారు ఇలా అంటున్నారు. అలాంటిది ఏం లేదు, అన్ని జాగ్రత్తలు బాగానే ఉంది. ఎక్కడి వరకు అయితే డెడ్ ఎండ్ వరకు వెళ్తే అక్కడ కొంచెం వెంటిలేషన్ తక్కువగా ఉంది లైట్గా. బట్ ఇప్పుడు ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడైతే బాగానే ఉంది, వెంటిలేషన్ ఇష్యూ ఏం లేదు. అలాగే టీబీఎం ఏదో కూలిపోతుంది, పడిపోతుంది, లేకపోతే రాలిపోతుంది అంటున్నారు. నిజంగా అంతటి భయానక వాతావరణం ఉందా, లేకపోతే నార్మల్గానే ఉంది? ఏం లేదు, నార్మల్గానే ఉంది. మేము రెగ్యులర్ అలాంటి ఇష్యూస్ ఏం లేదు. వర్కింగ్ చేయగలిగే ఆ వాతావరణం బాగానే ఉంది వెదర్. సో ఇదంతా ప్రచారం అయితే అంతే. లోపల వాటర్ బాగా వచ్చేస్తుంది అంటున్నారు, ఆపరేషన్స్కి ఇబ్బంది అవుతుంది అంటారు. ఇంకా కంట్రోల్ అయిందా, అలాగే ఉందా? ఇంకా వాటర్ వస్తే ఓపెన్ వాటర్ వస్తున్నాయి, ప్లస్ గ్రౌండ్ వాటర్ కూడా డిగ్గింగ్ చేసే కొద్దీ వాటర్ ఊరుతుంది. అదేంటంటే పంప్ సెట్లు పెట్టి ఎగ్జిట్ చేస్తున్నారు వాటర్. ఫస్ట్ వీక్ ఈ రోజు తగ్గిందంటే వాటర్ అలాగే కంటిన్యూ అవుతుంది. వాటర్ అయితే అలాగే వస్తుంది. సో ఒకసారి మీరు చూడొచ్చు ఆ హెల్మెట్కి సంబంధించి ఎక్బర్ ఇస్కో ఒకసారి ఆన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇదిగో మీరు చూస్తే కనుక సో ఇలా వాళ్ళు ఇక్కడ వీటి సాయంతో అక్కడ ఆపరేషన్స్ అనేది కంటిన్యూ అవడం జరుగుతుంది. సో ఎందుకంటే బ్లింకింగ్ ఇలా లైట్ బ్లింకింగ్ అనేది ఇండికేషన్ ఇవ్వడానికి. ఓకే లైట్ బ్లింక్ అనేది ఇండికేషన్. ఎవరికి ఇండికేషన్ అది? ఎవరైతే మాతో పాటు ఉన్న అనదర్ రెస్క్యూవర్ ఎక్కడైనా దూరంలో ఉన్నాడు, ఏదైనా ఇండికేషన్ ఇవ్వాలి, అతన్ని పిలవాలి, ఏదైనా చేయాలంటే ఇండికేషన్ ఇస్తాం. అది బ్లింక్ అవ్వదు. ఓకే, సో ఒకసారి చూడొచ్చు మీరు అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఎలా జరుగుతుంది అనేది పూర్తిగా అయితే మాత్రం వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతుంది. సిచ్యువేషన్ అయితే మాత్రం నార్మల్గానే ఉందంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి. వాళ్ళు వెళుతున్నారు, ఒక్కొక్కరు కూడా లోపలికి వెళ్ళి వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి చేయడం జరుగుతోంది. పూర్తిగా మాత్రం ఇటు ఆ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మనం చూడొచ్చు, ఒకటే చెప్పడం జరుగుతుంది. రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించి జరుగుతున్న పరిస్థితి అంటూ కూడా ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇటు కొంతమంది ఇలా వెళ్ళడం జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు, మీరు లోపలికి వెళ్తున్నారు కదండి. సింగరేణి అండి, మీరంతా సింగరేణి వాళ్ళు. ఎలా అనిపిస్తుందండి లోపల? ఎలా ఉందండి లోపల? పరిస్థితి కొంచెం అదుపులోకి వచ్చినట్టే ఉంది. సో ఎంత మట్టి తవ్వగలుగుతున్నారు రోజుకి? చాలా ఇబ్బందికరంగా ఉంది. మట్టి తీయడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. బాగా వాటర్ ఎక్కువ రావడం వల్ల పని చేయలేక వాటర్ బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ కన్వేయర్ బెల్ట్ ఒకటి ఓకే అయితే మనకు పని ఈజీగా ఉంటుంది. అది ఈరోజు స్టార్ట్ అయిపోతుంది అంటున్నారు. ఓకే, సో దాంతోపాటు అక్కడ ఇటు మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు వీళ్ళు కిందకి దిగాల్సిన సిచ్యువేషన్. ఒకసారి నేను కూడా కిందకి వచ్చే ప్రయత్నం చేస్తా. సో మనోజ్, రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కొంతమంది అధికారులకు సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి సినారియో ఉందో కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. చాలా ఉక్కబోత అయితే మాత్రం ఉంది మనోజ్ ఇక్కడ బయటన. ఎందుకంటే సిచ్యువేషన్ చూసుకుంటే హ్యూమిడిటీ కండిషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంత హ్యూమిడ్ కండిషన్స్లో కూడా వాళ్ళు లోపలికి వెళ్ళి పనిచేయడం చాలా గొప్ప పని అంటూ కూడా ఆఫ్ ద రికార్డ్లో వాళ్ళని టీం లీడ్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. ఆఫ్కోర్స్ వాళ్ళకి సంబంధించి టీం లీడ్ చేస్తున్న వాళ్ళు ముందు చెప్పకపోవచ్చు. వాళ్ళు ఆఫ్ ద రికార్డ్లో
ఆఫ్ ద కెమెరా వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం అయితే ఉంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు బయలుదేరి టైం వచ్చిందంటే కూడా డైరెక్షన్స్ రావచ్చిన పరిస్థితి. సో రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఇంకొక 2-3 డేస్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది మనోజ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.